మంచిది తెలుసా? నేను పోతాను అందుకే ఇక్కడ శంషాబాద్ గుడికి పోతాను. శంషాబాద్ కూడా శ్రీశైలం పోతా అదే గోవా అయితే దేవుడు పిలుస్తుంటారు. దేవుడు పిలుస్తున్నాడు కానీ వంశీ పిలవట్లే కదా. ఇద్దరిని కలపడానికి నాకు వంశీ దేవుడు కదా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా. దేవతల దగ్గర పోయిండు బీచ్ లో. పోయిరా ఏం కాదు. అరే ఏ పోయిరా ఏం కాదు. అరే ఏ పోయిరా ఏం కాదు. అరే ఏ పోయిరా వాళ్ళ సిద్ధు వాళ్ళ వైఫ్ చూడు. అవన్నీ బంద్ చేసినాం. ఎప్పుడు నేను నైట్ కాపురాలలో నువ్వు నిప్పులు పోయాకు. సాంప్రదాయిని సుప్పిని సుఖపూసన్. నువ్వు మా ఇంటికి పోతున్నావు దేవతం మా మమ్మీని. అందరూ రాలేదు మా బావ మా ఇంటికి. మీ బాల్ ఇంటికా? రారా ఇంకా 2 రోజులు ఫ్లాట్ ఖాళీ ఉంచు వచ్చేటోళ్ళు ఉన్నారు. ఆకలి ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా. నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడు అనుకున్నా. సో హలో హై గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. నాకు కళ వచ్చిందన్నమాట, శ్రీశైలం వెళ్తున్నట్టు. సో ఆ కళ నెరవేర్దాం అనుకుంటున్నా. అండ్ దట్టు ఇంకోటి ఎందుకు వచ్చిందంటే వంశీ నాగమౌళి నైట్ ప్లాన్ చేసుకున్నారు మేము ఇలా వెళ్తున్నామని చెప్పేసి. సో నేను వస్తాను ఒక మాట చెప్పిన కాబట్టి పొద్దున్న లేవలేకపోయినా. సో వాళ్ళు మాత్రం వెళ్ళిపోయి ఆగిపోయిన అనమాట. సో వెళ్ళామని ఫిక్స్ అయినా కాబట్టి కంపల్సరీ పోవాలి. సో నేను పోతే నా ఒక్కనే పోతే నాకు కోపం వస్తుంది కదా. సో ఒక్కరిని పోలేను కదా. సో అందుకే మనకి తోకలు ఎప్పుడు ఉండాలి కాబట్టి సో వంశీ గారిని వీళ్ళందరినీ దమ్దం చేసి తీసుకోవడం ఫిక్స్ అయినా. కింద ఎంత ఎందుకన్నా శ్రీశైలం ఎందుకు శంషాబాద్ అన్నారు చెప్తున్నాను. పోంపలే కదా రీడింగ్ దాలే పోం. అరే గుడికి రావాలి మంచిది తెలుసా? నేను పోతాను అందుకే ఇక్కడ శంషాబాద్ గుడికి పోతాను. శంషాబాద్ కూడా శ్రీశైలం పోతా అదే గోవా అయితే గోవాలో మంచిగా ఉంటుంది. గోవా అయితే వేస్తారు కదా. శ్రీశైలం అంటే దర్శనం కోసం మనం పోవాలి కానీ ఆ దర్శనం కోసం పోతే అంతే. ఇంకా గుడికి పోతే ఎందుకు ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడతావు రామ రామ రఘురామ అని పాడుతున్నాను అనుకుంటా. వండొద్దురా వస్తావు రా ఒకటే రా నడు రా ఆపేసి వస్తా గుళ్ళ కంటే వాళ్ళందరూ గుళ్ళ ఫోటోలు పెడతారు. లేదు స్టార్ట్ అయినా పోదాం అసలు ఏం కనుతలేదు. దేవుడు పిలుస్తుంటారు. దేవుడు పిలుస్తున్నాడు కానీ వంశీ పిలవట్లే కదా. అందుకే రావట్లే రాను. కనీసం వాళ్ళ మమ్మీ వచ్చిన పిలవను అంటే ఆంటీ ఫోన్ చేసి కిందకి రమ్మన్నారు. ఆంటీ కాదు వంశీ ఏమన్నా తెలుసా ఫోన్ చేసి ఇంకా అమ్మచ్చని కిందకి రా అని అన్నాడు. ఇంకా పోయినా ఇంకా మాట్లాడలేడు వాడు. వాళ్ళ మమ్మీ ఏమో తిన్నింకే పెట్టరా అది పెట్టరా వాడు అట్లుంటాడు ఇట్లంటాడు కోపం ఎక్కువ చాలా ఏమనంటే లైట్ తీసుకొని మంచిగా చూసుకోమల్లి అని చెప్తాడు. ఆమెకు వంటనే రాదు అని చెప్పేసి కాలు వేసినాడు వాళ్ళ మమ్మీ ముందు. చికెన్ ఒకటే వండుతాను అన్న, చికెన్ ఒకటే వండుతాను. నైట్ దొండకాయ కూర బాగున్నావు. ఇంకా
దొండకాయ పప్పు పప్పు కూడా బాగుంది, బెండకాయ ఫ్రై బాగున్నాం. ఇప్పుడు కర్రీ పాయింట్ పెట్టుకుందాం, ఎందుకని చెప్తున్నా. రావట్లేదు. ఇప్పుడు వంశీ బిరాలేదు కాబట్టి అందుకే దేవుడు పిలుస్తున్నాం ఇద్దరిని కలపడానికి. నాకు వంశీయ దేవుడు కదా. అంత ఇష్టమేందయ్యా, అంత ఇష్టమేందయ్యా. మీ దేవుడు మా దేవుడు గోవాలో ఎంజాయ్ చేస్తుంది. దేవతల దగ్గర పోయిండు బీచ్ లో. అదేమంటారు, చిన్న చిన్న వేసుకుంటారు. చిన్న చిన్న వేసుకుని బిగినీస్ పిక్నిక్స్ అవి చూడడానికి పోయిండా? నువ్వే పంపించిన ఎంకరేజ్ చేసిన. నేనే పంపించిన. పెళ్లి చేసుకున్నావు పక్కా చేస్తా 100%. లేపు అది వస్తుంది. చాలా స్లీప్ లో ఉంది. జున్ను కూతురు వస్తే ఇప్పుడు జున్ను 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 ఎందుకన్నా కెమెరా పెట్టుకున్న శ్రీశైలం పంప. గుడికి పోదాంలే. లే లే నీకోసం పెళ్ళి మీ లే. చేస్తారంట. ఎందుకు రావు? లే జున్ను వాటర్ తీసుకురా ఇప్పుడు తీసుకురా పక్క నిమిషం అనుకో. వద్దురా రే రేయ్ వంశీ నువ్వు మా ఇంట్లోనే వండేది మర్చిపోకు. ఏయ్ ఏయ్ రే ఏంది? నువ్వు వస్తావా? ఏయ్ తింటారా? అరే వద్దంటే పోయిరా పోయిరా ఏం కాదు. అరే ఏ పోయిరా ఏం కాదు. అరే ఏ పోయిరా ఏం కాదు. అరే ఏ పోయిరా అరే అరే పోయి పోయి ఏం కాదు. అరే పోయిరా ఏం కాదు. అరే వద్దన్నా అన్న. అరే ఆగా అరే వచ్చిన వాళ్ళైతే మేము కాదు. వచ్చింది మరి నువ్వే నీ చేతిలో వాటర్ వస్తుంది. లేచున్నావు ఏందన్నా శ్రీశైలం పోదాం. పొద్దున 5 నుండి అడుగుతున్నావు. మరి గుడికి రావాల్సి వచ్చింది. రానని ఇష్టమాతో పోసి పెడతామో రామ 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 అంటుండు. నేను రానని చెప్పిన, నేను నిన్ననే పోయిన సార్లు. మళ్ళీ రాజు ఉండాలా వారానికి ఒకటేసారి ఉండాలి, ఊకుండదు. అట్లా దేవుడు రోజు భక్తి ఉండాలి. నిన్న రాముడి దగ్గర పోయి శివుడి దగ్గర పోదాం. పో అయితే నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? నువ్వు దేవత దేవతలు గుళ్ళల్లో రారు. ఏడుకొస్తారు తాళిడికి పోతారా? ఫ్రీగా డ్రింక్స్ వస్తే వచ్చి తాగే వాళ్ళే ఈ గర్ల్స్. లేడీస్ నైట్ అని రాజు ఏమేం లేవు పోదాం దా దేవకన్నా. ఏయ్ అసలు ముట్టుకోకుండా తెంగే బయటకి. మరి ఇంకెవరు ముట్టుకుంటారు? మా అన్న కాకపోతే వాళ్ళ సిద్ధు వాళ్ళ వైఫ్ ఇది చూడు. సిద్ధంటే ఆడవరం బుక్ అయిపోయినాడు నల్లకనే. సిగ్గుపడుతుంది సిద్ధు అంటే. ఎవరు ఆయన? సిద్ధు సిద్ధు అంట డీజే టీలు సిద్ధు అరేనా? కాదు స్పెషల్ సిద్ధు విత్ బియర్డ్ బాడీ. నేను నవ్వుతానండి నవ్వుతానండి. పక్కన సోనిని పెట్టుకొని ఎవరి పేరు చెప్తే తలుసుకుంటాడు. ఎవడాడు బత్తి మడ చేసి నేను వంశీగాడు చిట్టి రవిగాడు ఆల్ ది బెస్ట్. రామా నువ్వు వాళ్ళ పెద్ద వంశీ నాగమోహన్ వెళ్ళిపోయి వస్తున్నాడు కూడా. అయితే క్యాన్సల్ వంశీ క్యాన్సల్. వంశీ వస్తారే మళ్ళీ ఫోటో దిగుతాం. నిజం చెప్పండి, కెమెరా ఆఫ్ చేసి ఎవరు వస్తారు? నిజంగా చిల్ చిట్టి చిచి చిల్లి అసలే
చిట్టి, నేను, వంశీ, రవి. నా కారణం నలుగురం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఎవరు వంశీ వాళ్ళ మమ్మీ, అలా చెల్లి, నాగమణి స్టార్ట్ అయిపోయారు ఆల్రెడీ. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు? రేపు పొద్దున్నే. రారా బయటికి వెళ్దాం. నేను రాను. బయటికి రా. బయటికి ఓ బయటకు కూడా నేను ఎందుకన్నా అంత ప్రేమ లేదంటే వెళ్దాం. పో రారా మంచి కోసం రెడ్ బుల్ అవుతుంది రా. రెడ్ బుల్ తాగినప్పుడు ఎందుకు అనుకున్నాను మంద ఐటమ్ కదా రెడ్ బుల్ అవుతే అవన్నీ బంద్ చేసినాం. ఎప్పుడు నేను నైట్ కాపురాలలో నువ్వు నిప్పులు పోయకు. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసన్. రారా ఏడికొచ్చే బయటికి వెళ్దాం. నువ్వు కిందకి కెమెరా ఇట్లా పెట్టు, బాయ్ చెప్తా పైన. శ్రీశైలం పోతున్నాం దా. పో రారా గుడికి. నీ కాలు మొక్తావు. గుడికి ఉందారా. నువ్వు మా ఇంటికి పోతున్నావు, మా దేవతం మా మమ్మీని. సడన్ గా దేవత ఎందుకు అట్లా ఏమో స్వయంగిల్ అంటూ బెంగ పెట్టుకున్నా 2 రోజుల నుండి. ఎందుకు? మస్తు రోజులైంది ఇంటికి పోయి. మా పిల్లని తీసుకోదామంటే మా పిల్లని తీసుకోతున్నాను. రారా ఏం కాదు. వద్దులే మీరు వయసండి. చిట్టి 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 పోయింది కార్ల కూర్చుంది. అవునా కదరా. అరే ఎందుకు వచ్చినావే? శ్రీశైలం వస్తావా? వస్తున్నావా? నేనే చెప్పిన పోవే అని. ఎప్పుడు చెప్పినావురా? అడుగానే. అవునారా? బాగున్నాడు. చెల్లి కూడా వస్తుండే ఏమంటే ఇంటికి పోవాలి అత్తమ్మ దగ్గరికి, అందుకే రావట్లేదు. మరే రే అలకని తెలుసుకుని అందంగా బతిమాలాలి. ఏ చూడద్దు అనుకున్నా, ఏమైతే అనుకున్నా ఇలా ఉండేటోడు. వాడి నిన్నేం చెప్పిండు అన్న? ఈరోజు నిన్ననే ఫిక్స్ అయినా, నిన్న లాస్ట్ డే నేను ఏదో తాగన్నాడు. మళ్ళీ ఏదైనా తాగలేకపోతుంది దాకా మందు కింద నైట్ మంది అయినాడు. తెప్పించింది ఎవరు? నేను తెప్పలే. ఎవరు? సోను గాడు. మీ రూమ్ లో ఏమైంది అసలు? డిస్కషన్ మా రూమ్ లో చూసినా మరి ఆయన మీదకి వెళ్ళకూడదు పాపం. దారా వెళ్దాం. గ్యాస్ తీసుకుని వచ్చి అత్తమ్మ దగ్గరికి వెళ్తున్నాడు. ఇంటికి వెళ్ళక ఆయన 2 months అయింది. ఇంటికి పోవద్దు ఏంటి, నేను వస్తున్నా. గుడికి పోదామన్న రోజే ఇల్లు గుర్తొచ్చిందా? ముందే పోవాలనుకుంటే ఆడ అత్తమ్మకి బిజీ ఉండి పని, అందుకే వెళ్ళలేదు. ఈ రోజు అత్తమ్మ డ్యూటీకి పోయింది. ఫోన్ చేయరా, డ్యూటీలో ఉందా లేదు చూద్దాం. మమ్మీ నేను ఇంటికి వస్తున్నావు అంటే చూడు, మా మమ్మీ ఎంత ప్రేమతో చెప్తాయి. ఎక్కడున్నారు అమ్మగారు? అమ్మా ఏడున్నావే? ఇంకా నేను ఇంటికి వస్తున్నా. ఒకవేళ నా కోసం ఇప్పుడు రా అంటే ఇంటికి రావను. అమ్మా నేను శ్రీశైలం రారా అంటే అమ్మ దగ్గర పోతా అంటాడు. నేను గ్యాస్ తెచ్చుకోవాలని ఇంటికి వస్తాను అమ్మా. శ్రీశైలం పోదాం రారా, గుడిలో దర్శనం చేసుకొని మంచిగా చూడక కాదమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పు, శ్రీశైలం తీసుకోవద్దని. శ్రీశైలం తీసుకోవాలవద్దా? కాదు శ్రీశైలం గుడికి పోతున్నా. రారా అంటే ఇంటికి పోతా. దర్శనం చేసుకుంటాను అంటే నేను కూడా మా దేవతతో పోయి దర్శనం చేసుకుంటా అని చెప్పిన. అమ్మా చెప్పు ఏమంటారు? అమ్మా ఇంకా తీసుకోవాలా? వీడియో నడుస్తుంది. బాయ్ మా. ఇంకా కొంచెం అయితే తీసుకోవాలా చెప్పు. అరే ఆమె ఓకే అంటది తెలుసా? నిన్న కూడా ఇంటికి రమ్మంది చూసినావు. చెప్పు చెల్లించి ఎట్లా వస్తావు? వండుకోవద్దు. జున్ను కూడా వస్తుంది. అందరూ రాని మా బావ మా ఇంటికి. మీ బావ ఇంటికా? గ్యాస్ వద్దు మా ఇంట్లో. ఇంకో వంశీ వచ్చినాడు. ఆవిడ వస్తుంది. మనం పోదాం మరి, మా బావను కూడా రామంటాడు. చెప్పురా. రారా. ఇంకా 2 రోజులు స్టార్ట్ ఖాళీ వచ్చేటోళ్ళు ఉన్నారు. తాళం వేసుకొని పోతా నేనే. తాళం నేను వేసుకొని పోతున్నా. బిడ్డ అంత మంచి రెడీ చేసి అనుకున్నాను. తాళం వేసుకొని పోతున్నా. అయ్యండి పనికిరావు. ఎందుకు? నువ్వు వచ్చేలోపు చూడండి 3-4 చెప్పులు ఉంటాయి. ఉన్నాయి కదా 3-4 గంటలు. 10 నిమిషాలకి వీడియో కాల్ అవసరం అయితే. కాపాలలో నిప్పు పెడతాను. ఎందుకంటే మేము
బాగున్నామని చెప్పి బాగున్నాను అంతే. గుర్తుపెట్టుకో, ఎవరేం చేసినా కూడా మేము విడిపో. మా మధ్య గొడవలు వచ్చినా కూడా మేము బాగా కలిసి ఉంటాం. చెప్తారు ఎవరు ఎంత చెప్పినా చేసినాడు. అందరు వేరు, మేము వేరు. మాట్లాడకే నీ అమ్మ ఫ్రెండ్షిప్ చేయకు. ఫ్రెండ్ ఫ్రెండ్ అనే నాకు సపోర్ట్ చేయాలని సపోర్ట్ చేస్తాను. తీసుకోబోతుండు కానీ మళ్ళీ ఎప్పుడు వస్తారు, ఎప్పుడు పంపిస్తారు? ఇది పర్మిషన్ తీసుకోవాలా? అయితే మంచిగా ఉండదు చూడని చెప్తున్నా. ఎందుకు నీ పర్మిషన్ తీసుకోవాలి ఇప్పుడు నేను? ఎందుకురా? నా పర్మిషన్ నువ్వు తీసుకో కానీ ఏం కాకుండా క్షేమంగా ఏమవుతుంది చెప్పలేం బ్రో. ఓకే అంటే చెప్తే ఆయన పిక్సెల్ వేసి ఆ డాబా నేను వేసి ఇంకో వీడియో కొడతాడు. చీల్ కోసం దూకిపోయింది అమ్మ ఆడాలి. గవ్వే వస్తానే నేనే పోతలేను ఏడికి. కళ వచ్చిందా? ఎందుకు రమ్మంటున్నా అంటే నా కళ వచ్చింది అందరం అయినట్టు, అందుకే రమ్మంటున్నాను. మీరు అందరూ పోయినట్ల కళ వచ్చింది. నాకు నిజం వచ్చింది. తీసుకోండి, నేను వచ్చిన చిట్టు వచ్చిన ఒకటి తీసుకోండి. కానీ ఏం కావద్దు చిట్టికి. మాకనే పోలేదా అంటే మీకేం కాదు కానీ ఎట్లా చిట్టికి తప్పిపోతుంది అక్కడే చూసుకుంటా. తప్పిపోతా. ఆకలి అవుతుందమ్మా, ఆకలి అవుతుంది. ఆకలిస్తుందా? మంచి రెస్టారెంట్ కోసం చూస్తున్నా. రిచ్ చూడను జరా లేదురా, 5 రూపీస్ రైస్ పెడుతుంది కదా. ₹5 ధర కొంచెం మంచిగా ఉంటుంది కావాలన్నా. మీ చిల్బాకు ఫోన్ చేసి చెప్పు, శ్రీ అన్న తెస్తే ఫుడ్ కూడా పెట్టట్లేదని. ఆయన అప్పుడే చెప్పినాడు. ఓకు ఫుడ్ పెట్టాడు, ఎందుకే పోతున్నావు నువ్వు ఈడుంటే మంచిగా ఫుడ్ పెట్టడం కాదు, మంచిగా చూసుకోరు, ఎందుకు వెళ్తావు అని చెప్పి అన్నాడు. అయ్యా ఫుడ్ పెట్టి ఆకలిస్తుంది. నీకోసం నువ్వు రమ్మన్నావు అని చెప్పి నిద్రలోకి లేచి స్నానం కూడా చేయకుండా బ్రష్ చేసి వచ్చినా అన్న నీకోసం. కనీసం ఆకలి అవుతుంది. బేసిక్ గా టిఫిన్ చేయాలనిపిస్తుంది. మీకు అనిపిస్తే ఓకే అన్న. సాయంత్రం 3ంటికి నువ్వు టిఫిన్ అంటున్నా చూడన్నా. ఎందుకు అమ్ముతారా? మనం యూఎస్ లో ఉండట్లే అన్న, జస్ట్ అట్లా ఫీల్ అవుతున్నాం అంతే. కాదురా, నీకు యూఎస్ ఫ్రెండ్స్ ఎక్కువ అట్లా అవుతుందన్న నీకు. అరే మాట్లాడతారా నా డీల్స్ కొని? బిజినెస్ కోసం అంతే. బిజినెస్ కోసం మాట్లాడు. డైలీ బిజినెస్ అది ఇట్లా బిజినెస్ ఎడిటింగ్ కోసం అంతే మాట్లాడేది. ఎడిటింగ్ కోసం అన్నకి పోర్టర్ లో వస్తున్నాయి ఎడిటింగ్ కోసం. అంటే పోర్టర్ లో ఫుటేజ్ పంపిస్తున్నారు. ఒక పిల్లకి టెడ్డీ బేర్ పంపిస్తుంది అంతే కదా, దానికి ఎందుకు? అదే అన్న, అదే ఎడిటింగ్. అంటే టెడ్డీ బేర్ ని చేయాలా? అరే ఆ అమ్మాయి వేరు, అమ్మాయి వేరు. ఎవరో ఒకళ్ళు. మంచి టిఫిన్ కోసం ఆగండి. టిఫిన్ నువ్వు టిఫిన్ చేయి, మాకెందుకు టిఫిన్? మేము అన్నమే తింటాం, మీల్సే తింటాం. పసి పిల్లలను తీసుకొని వచ్చి అన్నం పెట్టకుండా ఎండనక వాననక పాపం. ఎండ ఎంత కొడుతుంది చూడండి ఎండలో. పాపం ఎండనా కొడుతుంది ఎండ. మూసుకోబోతున్నాయి. మంచి ఫుడ్ తినిపిస్తా ఉన్నాను. నాకు ఆకలిస్తుంది. నిజంగానే ఆకలి అవుతుంది. లేదా నిజంగానే ఆకలిస్తుంది. టిఫిన్ కోసం వెయిట్ చేస్తున్నా. టిఫిన్ వద్దు మాకు అన్న, ఫుడ్ కావాలి. ఏం కావాలి? నాన్ వెజ్ తినొద్దే. ప్యూర్ వెజిటేరియన్ నేనైతే. ప్యూర్ వెజ్ మాడికి ఇప్పుడున్న ఆకలికి నువ్వు ఇప్పుడు అదే అంటున్నా, మామిడికాయ పచ్చడి పెట్టినా తింటాం. ఇక్కడ ఏంటో
డ్యామ్ అనుకుంటుంది నైస్ లొకేషన్. అబ్బా లొకేషన్ బాగుంది. చిట్టి ఎక్కువ చిట్టి వద్దులే ఎగిరిపోద్ది గాలికి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపో చాలే దిగు. వెనక చిల్లు వచ్చి పట్టుకుంటారులే. ఏం కాదు వస్తాను నీకోసం. చిన్న పెద్ద ఏం చూడాలి. ఓకే నువ్వు డ్రైవింగ్ చేస్తున్నావు అన్నా? డ్రైవింగ్ చేస్తున్నా. మరి ఏందో నా కుర్చీలో కూర్చుంటే కూర్చుంటే కుర్చీయా మా ప్రాణాలు చేతిలో. విశేషంకి ఒక్క రెస్టారెంట్ వచ్చి అబ్బా ఇప్పుడు చెప్పాను కదా దేవుడి దేవాల ఇంకల్ పోవద్దంట. అరే ఏం కాదన్న పోనీ అన్న ఆకలి దేవుడు ఏం కాదు. దేవుడు డాబా మొత్తం నాన్ వెజ్ ఉంటుంది. దేవుడు మన కడుపు వెజ్ పుల్కాస్ ఉంటాయి. మంచిగా ఉంటుంది. ఫ్యామిలీ అంత మంచి పెట్టారు చూడు ప్యూర్ వెజ్ అని. శ్రీ సాయి గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. వద్దులే ఎంత ఫ్రీ ప్రమోషన్. పెద్ద పెద్ద యూట్యూబర్స్ కదా మీరు, సో చిన్న చిన్న వడ్డీ దగ్గర తింటారో లేదు. చాలా పెద్దగా ఉంది అసలు జనం కూడా లేరు. సో గైస్ చెట్టి వర్షన్ పరమాత్ముడు అనుకున్నా ఆట బొమ్మలు మహారాజు ధర్మాత్ముడు అనుకున్నా నాకు జామ పండు ఇచ్చి తల మీద చేపెడితే తండ్రి వంశీ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఓన్ హౌస్ అనమాట. సో గాయస్ రెడీ అయిపోయినా అదను. సో గాయస్ ఏం చేస్తున్నారు? అయ్యా వంశీ గారు ఎందుకు ఎంజాయ్ ఇంటికి వచ్చినాం అన్నా. ఫ్యాన్ మంచి లైట్ బంద్ చేసిన. ఏం చేస్తున్నావురా? నేను మీ అందరు రెడీ చేయమంటే నువ్వు ఏందన్నా కెమెరా పెట్టినా రెడీ అవి సాయం చేసి గురుకోదామంటే నాకు కూడా మాట్లాడేసిన అందుతో. మోని స్నానం కూడా చేసావా? దేవుడి దగ్గరికి వస్తే టైం టు టైం ఉంటది అన్న. ఇంటికి వస్తే ఎన్ని రూమ్ ఉంటాయి? 1, 2, 3, 4. బయట చూస్తే అగ్గిపెట్టి లెక్కింది ఉంది, లోపలికి వచ్చి చూస్తే అగ్గిపెట్టిలో పుల్లలు ఉంటాయి చూడు, అది రూమ్ ఉంది. బాగున్నా పిన్ని అమ్మ బాగున్నా? ఏం చేస్తున్నావు? ఎందుకు? ఓ మాకోసం ఉడుతున్నావా? తెలుసా మేము వస్తున్నావు నీకు? వెల్లువైతే కళ్ళలోన అనురాగ. ఎన్ని ఇయర్స్ నుంచి రీడా? ఎన్ని ఇయర్స్ నుంచి ఇల్లు? 33 years. ఇదే ఇల్లు అప్పటి నుంచి 20 ఏళ్ళు అవుతుంది. వంశీ చెప్పుచ్చినుండా అంతేగా ఉండదు అన్నవాళ్ళకి అందరు. అవునా? ఉట్టేరింది నిన్నేనా? అవునా? 33 years from me. I know 33 years, bro. I 20 only. మీకు శ్రీశైలం వంశీ ఇల్లు చూపిస్తా ఉండండి. ఈ వంశీ ఇల్లు ఇదే టెంపుల్, ఇదే ఇల్లు, ఇది ఇల్లు, ఇది టెంపుల్. సో పక్కనే మాట వంశీ ఇల్లు. సో వచ్చేసి అందరు వంశానికి శ్రీశైలం పరిసారి. ఎందుకురా భయపడతారు బ్రో, అదిలా ఆడి ఉన్నారు సబ్స్క్రైబర్లు. సో గైస్ ఫైనల్ వీడియో అయిపోయింది. మరి ఇంకో వీడియోతో ముందుకు వస్తా. ఇంకా మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేస్తున్నా శ్రీశైలంలో. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ ప్రభా ఆఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.